మంచివాడి అదృష్టం. చింతలమెట్ట అనే గ్రామంలో ఉండే లక్ష్మి అందమైనది, చురుకైనది కూడా. ఆమెకి పెళ్ళీడు వచ్చింది. ఆమె మంచివాడు, అమాయకుడు అయిన పొరుగింటి రాముడంటే ఇష్టపడింది. ఇది తెలిసిన సోముడనేవాడు వెళ్ళి, ఆ రాముడు తెలివి తక్కువవాడు, నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని అన్నాడు. రాముడి తెలివికేం తక్కువ, అంత తెలివైన వాడి గ్రామంలోనే ఉండడు అన్నది లక్ష్మి. అయితే వాడి తెలివికి నా తెలివికి పోటీ పెట్టు, వాడి తెలివి తక్కువతనం బయటపడుతుంది అన్నాడు సోముడు. లక్ష్మి సోముడికి రాముడికి చెరొక 10 రూపాయలు ఇచ్చి నగరం వెళ్ళి తనకు నచ్చినదేమైనా తీసుకురమ్మన్నది. ఆమె రాముడితో, నువ్వేం తెచ్చినా నాకు నచ్చుతుంది, ఎక్కడున్నా సరే నీ మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టకు, అదే నీ విలువలను పెంచుతుంది అని చెప్పి వారిని సాగనంపింది. ఎక్కడున్నా రాముడు ఏం తెచ్చినా లక్ష్మికి అదే నచ్చుతుంది కాబట్టి వాడసలు ఏమీ తేకుండా చేయాలని అనుకున్నాడు సోముడు. ఇందుకు రహస్యంగా వాడొక మనిషిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరు అడవిదారులు నగరానికి బయలుదేరి కొంత దూరం వెళ్ళాక సోముడు రాముడితో, ఈ చుట్టుపక్కల ఒక చెట్టు తొర్రలో నేను కొన్నాళ్ళ క్రితం 100 రూపాయలు దాచాను. ఆ చోటు ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ డబ్బు తీసుకొని వస్తాను అన్నాడు సోముడు. సోముడు తన డబ్బును చెట్టు తొర్రలో దాచుకున్నందుకు ఆశ్చర్యపడినా రాముడు అక్కడే నిలుచుని ఉండిపోయాడు. అప్పుడు సోముడు మళ్ళీ వాడితో, అడవిలో దొంగలుంటారు, వాళ్ళు తెలివైన వాళ్ళ జోలికి రారు. కాసేపు నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలేసి వెళ్తున్నందుకు బాధగానే ఉంది, కానీ తప్పదు. సరేలే, నీకొక సాయం చేస్తాను, నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో, కానీ లక్ష్మి ఇచ్చిన 10 రూపాయలు నాకివ్వు, దాచిపెడతాను అంటూ వాడి దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకొని చెట్లలోకి వెళ్ళాడు. అంతవరకు రాముడికి తెలియకుండా వాళ్ళని అనుసరించి వస్తున్న సోముడి మనిషి సోముడిని చాటుగా కలుసుకున్నాడు. సోముడు వాడికి ఏం చేయాలో చెప్పి పంపేశాడు. ఆ ప్రకారం వాడు రాముడి వద్దకు వెళ్ళి కత్తి చూపి బెదిరించి వాడి దగ్గరున్న డబ్బంతా తీసుకొని వెళ్ళి సోముడికి అందజేశాడు. సోముడు వాడికి 1 రూపాయి బహుమతిగా ఇచ్చి పంపేసి సంతోషంగా రాముడి దగ్గరకు వచ్చాడు. రాముడు జరిగిందంతా సోముడికి చెప్పి, అంతా నువ్వు చెప్పినట్లే జరిగింది, నీ దయ వల్ల నీ దగ్గర దాచిన లక్ష్మి డబ్బు మాత్రం నాకు మిగిలింది అన్నాడు. ఇద్దరూ నగరం చేరాక ఓ నగల దుకాణం దగ్గరకు వెళ్ళారు. అక్కడ సోముడు ఒక నగను బేరం చేసి 10 రూపాయలకు కొన్నాడు. అది చూసి రాముడు కూడా ఒక నగ కొనాలనుకున్నాడు. దుకాణం వాడు నవ్వి, సోముడు గారు మాకెన్నోసార్లు తన తెలివితో సాయపడ్డారు, అందుకని ఆయనకు ఊరికే ఇస్తే ఒప్పుకోడని 10 రూపాయలకి నగ ఇచ్చాం, ఇంకెవరైనా అయితే 200లకు తక్కువ ఇవ్వం అని అన్నాడా వ్యాపారి. సోముడు అంత విలువైన నగ కొన్నాక తానేం కొన్నా తక్కువగానే ఉంటుందని రాముడు ఏమీ కొనలేదు. సోముడు మాత్రం తర్వాత ఆ దుకాణానికి మరలా వెళ్ళి మిగతా డబ్బిచ్చి తాను చెప్పినట్లే చేసినందుకు ఆ వ్యాపారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇద్దరూ తిరుగు ప్రయాణం అయ్యాక దారిలో సోముడు రాముడితో, నువ్వు నీ డబ్బంతా పోగొట్టుకున్నావు, నీకు తెలివి లేదు, నిన్ను చేసుకుంటే లక్ష్మికి సుఖం ఉండదు, కాబట్టి లక్ష్మికి నా గురించి గొప్పగా చెప్పి ఎలాగైనా నాతో పెళ్లి కొప్పించు అన్నాడు సోముడు. నువ్వు చెప్పింది నిజం, నువ్వు చాలా తెలివైన వాడివి, నిన్ను చేసుకుంటే లక్ష్మి సుఖపడుతుంది అని రాముడు ఒప్పుకున్నాడు. ఇద్దరూ అడవిని దాటి తమ గ్రామాన్ని సమీపిస్తూ ఉండగా ఒక చెట్టు కింద ఒక పరదేశి ఉన్నాడు. వాడు వాళ్ళిద్దరి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. దురదృష్టవంతులకు సాయపడమని ఒక దేవత నన్ను ఆదేశించింది. ఈ రాముడికి నా దగ్గరున్న వజ్రాల హారాన్ని ఇస్తాను అంటూ దగదగలాడే ఒక హారాన్ని తీసి రాముడికిచ్చాడు. దీన్ని నీకిష్టమైన వాళ్ళకి తప్ప మరెవ్వరికీ ఇవ్వకు, నువ్వు మంచితనాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు దేవతలు సాయపడతారని గుర్తుంచుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరూ లక్ష్మి వద్దకు వెళ్ళాక సోముడి నగ రాముడి హారం ముందు వెలవెలబోయింది. సోముడు లక్ష్మితో, రాముడికి తెలివి లేదు, అదృష్టం కలిసొచ్చి ఈసారికి ఇలాగైంది, కానీ ఇందులో వాడి గొప్పతనం ఏం లేదు అన్నాడు సోముడు ఉక్రోషంగా. మంచివాడిని అదృష్టం వరిస్తుంది, ఈ విషయంలో నీకు నమ్మకం లేకపోతే ఇద్దరికి మరొక అవకాశం ఇస్తున్నాను అన్నది లక్ష్మి. మర్నాడు మిత్రులిద్దరూ లక్ష్మి దగ్గర నుంచి చెరొక 10 రూపాయలు తీసుకుని నగరానికి బయలుదేరారు. ఈసారి లోగడ సోముడు చేసిన ఏర్పాటు ప్రకారం రాముడికైన అనుభవాలన్నీ ఈసారి సోముడికయ్యే విధంగా పథకం పన్నాడు.
అడవిలో దొంగ వచ్చి వాణ్ణి దోచుకున్నాడు. రాముణ్ణి విడిచిపెట్టాడు. ఇద్దరూ నగల దుకాణానికి వెళ్ళారు. అక్కడ దుకాణం యజమాని రాముణ్ణి చూసి, అయ్యా, మీ ముఖంలో అదృష్ట దేవత తాండవిస్తున్నది. మీ వంటి వారు ఊరికే ఒక వస్తువు మా దుకాణంలో తీసుకున్నా చాలు, మాకు అమితమైన అదృష్టం తిరుగుతుంది అంటూ బలవంతంగా వాడికొక నగ ఇచ్చాడు. ఊరికే తీసుకుంటే బాగుండదని రాముడు ఆ నగకు 10 రూపాయలు ఇస్తే సోముడు దుకాణం యజమానికి చాటుగా మిగిలిన డబ్బును అందించాడు. ఇద్దరూ తిరుగు ప్రయాణంలో గ్రామ పొలిమేరలు చేరేసరికి వాళ్లకు మళ్ళీ ఇదివరకటిలాగే పరదేశి కనబడ్డాడు. జరిగిందంతా అడిగి తెలుసుకున్నాడు. సోముడు ఆ పరదేశికి కళ్ళ నీళ్లు వచ్చే విధంగా తన కథ చెప్పి, అయ్యా, అడవిలో దొంగ నా దగ్గరున్న డబ్బంతా దోచుకోవాలని చూశాడు. అయితే వాడు దోచుకున్నది దోచుకోగా వాడి కంట పడకుండా కొంత డబ్బు దాయగలిగాను. ఆ మొత్తం నగరంలో ఖర్చయిపోయింది అన్నాడు దిగులుగా. పరదేశి అంతా విని సోముడితో, నీ అంత దురదృష్టవంతుడు లోకంలో ఉండడు. నడి సముద్రంలో ఉన్నవాడికి చేయూతనిస్తే వాడి బరువుకు మనము సముద్రంలో మునిగిపోతాం. దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవారే లేరు. ఈ రాముడు చాలా అదృష్టవంతుడు. అలాంటి వారికే సాయపడమని నిన్న తెల్లవారుజామున దేవత నన్ను ఆజ్ఞాపించింది అంటూ మరొక వజ్రాల హారాన్ని తీసి రాముడికిచ్చి వెళ్ళిపోయాడు. ఇద్దరూ లక్ష్మి వద్దకు వెళ్ళాక లక్ష్మి రాముడి వద్ద ఉన్న వజ్రాల హారాన్ని తీసుకొని సోముడితో ఇలా అంది, రాముడిని దురదృష్టం వెంటాడినా అదృష్టం సరిచేసింది. నీ దురదృష్టం దురదృష్టంగానే మిగిలిపోయింది. అదే మంచితనానికి చెడుకి తేడా. ఈ మాటలు విని సోముడు నిరుత్సాహంగా వెళ్ళిపోబోతుంటే లక్ష్మి వాడంతకు ముందు రోజు ఇచ్చిన నగను ఇంటి లోపల నుంచి తెచ్చి వాడికి తిరిగిచ్చి, ఇది నేను తీసుకోవడం న్యాయం కాదు, దీన్ని నీ కాబోయే భార్యకిచ్చుకో అన్నది. ఏం, నేను నిన్ను పెళ్లి చేసుకోకపోయినా అభిమానం కొద్దీ నగను నీకివ్వకూడదా అన్నాడు సోముడు. పరాయి సొమ్ము నేను ఉంచుకోను అన్నట్టు మీ ఇంటి పక్కనే ఉన్న కామాక్షిని మా ఇంటికి పంపు. రాముడికిచ్చిన నకిలీ వజ్రాల హారాలను దానికిచ్చి వేయాలి. ఇది పరాయి సొమ్మే, దీనిని కూడా నేను ఉంచుకోను అన్నది లక్ష్మి. సోముడు ఆశ్చర్యంగా, ఎంత అన్యాయం! అంటే నువ్వు కావాలనే పరదేశిగా ఒకణ్ణి పంపి ఈ నాటకం ఆడించావన్నమాట అన్నాడు సోముడు కోపంగా. అందులో అన్యాయం ఏముంది? నువ్వు నన్ను మోసం చేయాలని కామాక్షి అన్నను దొంగలాగా నటించమన్నావు. కామాక్షికి నువ్వంటే ఇష్టమని ఆమె అన్నకు తెలుసు. అందువల్ల అతను నాకు ఈ కథంతా ముందే చెప్పేశాడు. నేను కూడా అతని సాయమే తీసుకుని నిన్ను మోసం చేశాను. నువ్వు గుర్తుపట్టలేదు కానీ పరదేశి కూడా నువ్వు పురమాయించిన దొంగే. వేషాలు మార్చడంలో కామాక్షి అన్న దిట్ట. కామాక్షి నిన్ను ప్రేమించటం నా అదృష్టం. లేకుంటే నీ మోసం నాకు తెలిసేది కాదు అంది లక్ష్మి. లక్ష్మి మాటల్లోని నిజం గ్రహించాక కామాక్షి వంటి మంచి పిల్ల, తెలివైనది, తనను ప్రేమించడం తన అదృష్టమని సోముడికి అర్థమైంది. రాముడు లక్ష్మిని, సోముడు కామాక్షిని పెళ్లి చేసుకొని చాలా కాలం ఎంతో సుఖంగా జీవించారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.